ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరిచి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి దేవాది దేవుడు 2024 సంవత్సరం మరి 4వ నెల 20వ దినాన్ని మనకి ఇచ్చి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటిలను సఫలపరిచి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు, ఆయనకి సమాధానం ఇచ్చే తండ్రి. అంతేకాకుండా ఆయన మన పక్షాన ఉండి మన పనులన్నింటినీ కూడా ఆయన సమాధానపరుస్తూ ఉంటాడు, లేకపోతే సఫలపరుస్తూ ఉంటాడు, కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మరి ఏ విధంగా అయితే నువ్వు కార్యాలు జరగాలని ప్రభు ప్రార్థిస్తూ ఉన్నావో ఆ కార్యాలను ప్రభు తప్పనిసరిగా మన పక్షాన ఉండి ఇశ్రాయేలుకి యుద్ధముగా ఉండి మరి ఎలాగైతే యుద్ధం చేసుకుంటూ వచ్చాడో అలా మన పక్షాన కార్యాలను సఫలపరుస్తూ ఉంటాడు. ఎలాంటి గొప్ప సమస్య అయినా సరే దేవుడు విడుదల చేసి కుటుంబంలో ఆనందాన్ని సంతోషిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలయ. ప్రతి కుటుంబంలో సమస్యను తొలగించి వారు ఆశలను వారి ఉద్దేశాలను మీరు నెరవేర్చి సఫలపరచండి. ప్రభా తండ్రి, యేసు కార్యాలు జరిగించండి తండ్రి. తండ్రి, ఎండలైతే తీవ్రంగా ఉంటూ ఉన్నాయి. ఎంతోమంది బిడ్డలు పనికి వెళ్తూ ఉన్నారు, మరి ఉపాధి పనికి వెళ్తూ ఉన్నారు. మరి నన్ను బిడ్డలకు మంచి వంతు నింపండి. దేవా తండ్రి, నన్ను వృద్ధాప్యం తల్లికి మంచి వంతు నింపండి. అలాగే యవ్వన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని తండ్రి మా భారతదేశాన్ని దీవించండి. దేవా ఇగో తండ్రి, ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. ఏ నాయకులను అయితే మీరు ఎన్నుకుంటున్నారో దేవా తండ్రి, మేము ఎవరికైతే ఓటు వేయాలో ప్రభు నైనా మీరే మనసును పెట్టండి. ప్రభా మీకు నైనా నచ్చిన నాయకులు మీరు ఏర్పాటు చేసుకుని దేవా నీ బిడ్డలుగా మేము స్వేచ్ఛగా ఆరాధించుకుని కృప దయచేయండి. దేవా ప్రతి సేవకులను కుటుంబాలు దీవించండి. పరిచయం మీరు ఆశ్రయించండి. ప్రతి బిడ్డను కూడా మీరు ఆశ్రయించండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రయత్నించిన బిడ్డలకి నైనా ఉద్యోగాలు దయచేయండి. అన్ని విధాలు కూడా మీరు తోడుగా ఉంటుంది. పాడిని పంటని మీరు ఆశ్రయించండి. ఉద్యోగాలు ఎంతోమందినైనా ఇంజనీర్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, అలా టీచరే కానివ్వండి, తర్వాత అండి వారి రంగాల్లో చేసుకున్న ఉద్యోగాలన్నింటిని కూడా దీవించండి. ప్రభు మీరే తోడుగా నడిపించండి తండ్రి. తండ్రి నీకు వందనాలు తండ్రి. వివాహం లేని బిడ్డలకు వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చండి. చంటి బిడ్డలను దీవించండి తండ్రి. దేవా తండ్రి, విదేశాల బిడ్డలకు మంచి వంతు నింపండి. ప్రభావ కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, వారి ప్రాణంలో మీరు తోడుగా ఉండండి. ప్రభావ నుంచి రావాలనుకుంటున్నారు, వారి ప్రాణంలో తోడుగా ఉన్న తండ్రి. అందరి కుటుంబాలపైన దీవెన ఆశీర్వాదం. కోర్టు గోడలు, కేసు గోడలు అన్నీ కూడా కొట్టివేసి జైలు ఉన్న బిడ్డలు తెలుసో తెలియక నేరస్తులయ్యారు, వారికి విడుదల తెచ్చండి. నీ ప్రేమను పెంచి నీ కృపించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.